అమరావతిలో మరో ఖ్యాతి. దేశంలో తొలి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ క్వాంటమ్ వ్యాలీతో కలిసి ఏర్పాటు చేయన సీడాట్ భాగస్వాములకు సీఎం చంద్రబాబు అభినందనలు. ఆవిష్కరణలకు వేదికగా అమరావతి నిలుస్తుందని ఆకాంక్ష. ఇవన్నీ పేపర్లలో చెప్పుకోవడమేనా, లేకపోతే దీనివల్ల ఏమైనా ప్రయోజనాలు ఫలితాలు వస్తాయా అంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్పగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అద్భుతంగా కనపడుతుంది. సో చాలా పాజిటివిటీ వచ్చేస్తుంది, చాలా వైబ్ వస్తుంది. కాకపోతే జగన్ ఉన్నప్పుడు మొత్తం నిద్రపోతున్న పరిస్థితి ఉంటుంది, చంద్రబాబు వస్తే విపరీతమైన వైబ్ ఉంటుంది. కాకపోతే అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఫలితాలు వస్తాయి కదా దానికి సంబంధించి. అంటే ఒక కన్స్ట్రక్టివ్గా ముందుకు తీసుకెళ్ళగలిగితే అందరికీ ప్రయోజనం, కానీ కేవలం పేపర్ల మీద ఉంటే మాత్రం ప్రయోజనం లేదు. గతంలో కూడా మనం సిఐఈ సమ్మిట్లు చూసాం, 2014 నుంచి 19 చూసాం. ఆ మధ్యకాలంలో చాలా ఒప్పందాలు జరిగినాయి, కానీ ఏవి కూడా ఎంత శాతం అమల్లోకి వచ్చిన ఉద్యోగాలు వచ్చాయనేది ప్రశ్నార్థకం. అట్లానే 2019 నుంచి 24 మధ్యకాలంలో చంద్రబాబు గారు అట్లా చేస్తే నేను ఇంకా అంతకంటే గొప్పగా చేస్తానన్న ఒక బిల్డప్ తోటి జగన్మోహన్ రెడ్డి చేశారు, మొత్తం చతికిలపడ్డారు. కాకపోతే ఒకటి ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే ఏదున్నా 5 ఏళ్లలో కంప్లీట్ అయ్యేలాగా ఉండాలి, 5 ఏళ్లలో ఫలితాలు ప్రజలకు చూపించగలగాలి. అప్పుడు రాబోయే 2029లో ఖచ్చితంగా ప్రజలు విశ్వసించే అవకాశం కనపడుతుంది. 2 అంశాలు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి ఇవాళ. ఒకటి, జనాభాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసిన స్టేట్మెంట్ని మనం చాలా కీలకంగా పరిగణించాలి. దాన్ని మనము ఒకసారి అంటే ఒక నిశితమైన పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ పరిశీలన చేసుకోవడానికి సాక్షి ఏం చెప్పింది అవన్నీ కూడా చూద్దాం. దోపిడీ విజన్ స్కామ్కు డిజైన్. వీళ్ళేమో ఆంధ్రజ్యోతి వాళ్ళేమో గతంలో వైసీపీ సీఎం సలహాదారుడు మాంత్రికుడు పెద్ద ఎత్తున 2000 కోట్లు స్కామ్ అని వేస్తే, వీళ్ళేమో విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలని వేశారు. 2015లో ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేసరపల్లి, బుద్ధవరము, చిన్న ఉట్పల్లి, అల్లాపురంలో భూమి సమీకరణ చేశారు. నిజమే. రాజధానిలో కంటే గన్నవరం విమానాశ్రయం ల్యాండ్ పూలింగ్లోనే అధిక ప్రయోజనం కల్పించిన సర్కారు. రాజధానిలో కంటే అక్కడే ఎక్కువగా వాళ్లకు లబ్ధి చేసిందంట భూములు తీసుకున్న వాళ్ళు. తద్వారా సీఎం చంద్రబాబు సన్నిహితులు బొలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్, అల్లూరు బుజ్జి తదితరులు గన్నవరం సమీపంలో భూములు కొనుగోలు చేశారట. అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి రాజధానిలో అత్యంత కీలక ప్రాంతాల్లో నివాస వాణిజ్య ప్లాట్లు దక్కించుకున్న వైనం. 39 ఎకరాలు ఇచ్చిన సీఎం సన్నిహితుడు సినీ నిర్మాత అశ్విని దత్కు వెస్ట్రన్ బైపాస్ వద్ద 3 రోడ్ల కూడలిలో 17,580 గజాల వాణిజ్య ప్లాటు. దీనికి సమీపంలో 1000 గజాల చొప్పున 38 ప్లాట్లు, మరో 150 గజాల చొప్పున ప్లాట్లు. బలుసుకు అమృత యూనివర్సిటీకి ఎదురుగా 3,660 గజాల వాణిజ్య ప్లాటు. దానికి సమీపంలోనే 14,000 గజాల నివాస ప్లాటు. ఇక్కడ సర్కారు లెక్కల ప్రకారం 1000 గజాలు 5 కోట్లు, వాణిజ్య ప్లాటు 2.70 కోట్లు. ఈ లెక్కన గన్నవరంలో భూములు 687 ఎకరాలకు, రాజధానిలో 5,298 కోట్ల విలువైన ప్లాట్లు వచ్చాయి. కౌలు రూపంలో మరో 50 కోట్లు, మొత్తంగా 5,347 కోట్లు వచ్చాయంట. ఇది అంటే పరిశీలించాల్సిందే ఇలాంటివన్నీ కూడా.